నీ మాట నాకెప్పుడూ బాగుంటుంది, నువ్వు చెప్పిన ఆలోచనే నాకు బాగానే ఉంటుందన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ రాజా దుర్యోధన, మేమందరము నీకిష్టమైన కోరికను తీర్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. దుర్యోధనుడు రాజే చేసేశారు వీళ్ళు. యువరాజు అని మర్చిపోయారు. రాజా, వీళ్ళందరూ రాజారాజు అంటారు. ఈ విషయంలో మన ఐకమత్యాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను. పాండవులు తమ ప్రతిజ్ఞను పూర్తి చేసుకోకుండా ఇక్కడికి రారు, సందేహించకు, నాకు తెలుసు. ఒకవేళ మూర్ఖంగా వస్తే మళ్ళీ జూదం ఆడవు, అంతే కదా, మళ్ళీ ఆడేది ఉంది కదా. జూదానికి రమ్మంటే వస్తాడు ధర్మరాయ, అదే పని ఆయనకి. రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఆ నలుగురు బొమ్మల్లాగా ఆడుతుంటారు, అంతే కదా. జూదంలో మళ్ళీ వారిని జయించు అన్నాడు. కర్ణుడు ఇలా అనగానే దుర్యోధనుడు సంతోషించలేదు, ఏది బాగలేదు అనుకున్నాడు. కర్ణుడు ఈ మాటలను వినలేదు. నువ్వు బాగలేదు, నువ్వు చెప్పేదేనా. ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. కర్ణ, నువ్వు చెప్పేదేం బాగలేదు, ఎందుకో ఈ జూదం ఎందుకో వర్కౌట్ కావటం లేదు నాకు. అప్పుడు అతడి అభిప్రాయాన్ని తెలుసుకున్న కర్ణుడు తన కన్నులు పెద్దవి చేసి కోపించాడు. శకుని దుశ్శాసనులతో కలిసి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజులారా, ఈ విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోండి. రాజుకు మనమందరం సేవకులం, భుజాలమై ఉన్నాం కనుక రాజుకు ప్రీతినే చేద్దాం, సంతోషాన్ని కలిగిద్దాం. సోమరితనం లేకుండా, అలసత్వం లేకోకుండా, అలసత్వం అంటే సోమరితనం, రాజుకు ఇష్టమైన పనే చేద్దాం. కనుక ఇప్పుడు ఆయుధాలు పట్టండి, రథాలు ఎక్కండి, మనమందరం కలిసి పాండవులను చంపడానికి వెళదాం. పాండవులు మరణిస్తే అసలు గోలే ఉండదు కదా, ఎందుకు ఇదంతా ఊరికే. వారు తెలియని లోకాలకి వెళ్ళిపోతారు, అసలు గొడవే ఉండదు. యావదేవ పరిద్యూనాగా యావచ్చోకపరాయణాగా యావన్మిత్ర విహీనాశ్చ తావచ్చక్య మతం మమ. పాండవులు కష్టాల్లో ఉన్నంత వరకే, దుఃఖంతో రోధిస్తూ ఉన్నంత వరకే, సహాయం లేకుండా ఉన్నంత వరకే మనం యుద్ధంలో వాళ్ళను జయించగలుగుతాం తెలుసా అన్నాడు. అప్పుడు అందరూ బాగా మాట్లాడావు, శబ్బాష్ కర్ణ, శబ్బాష్, వన్స్ మోర్, చక్కగా మాట్లాడావు. వీళ్ళు చతుష్టయాలు మాట్లాడుకునేది. బాగా చెప్పావు, లెస్స పలికితివి, నీ మాట బాగుంది, చాలా బాగుంది అని కర్ణుడిని అందరూ మెచ్చుకున్నారు అక్కడ. అబ్బో, మెచ్చుకుందే. చదివింపులు వచ్చిందే, 10, 5, 6, 7, 8 ఎంత. వెంటనే అందరూ కోపించి రథాలను తీసుకొని పాండవులను చంపడానికి సిద్ధమయ్యారు. అంతా కవచాలు తోడుకున్నారు. రథాల్లో నగరం నుండి బయటకు కూడా వెళ్ళారు. అప్పుడు వారి ప్రయత్నాలను, దుష్ట ఆలోచనలను వ్యాస మహర్షి దివ్య దృష్టితో చూశాడు. ఆయన ప్రవేశించాడు. వారు బయలుదేరుతున్నారని తెలుసుకొని హఠాత్తుగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. దుష్టులైన కౌరవులు పాండవులను చంపుదామని రథాల్లో బయలుదేరారు. ఆ విషయాన్ని వ్యాస మహర్షి దివ్య దృష్టితో చూసి, ఎందుకంటే ఇంతట్లోపల కాకూడదు యుద్ధం, ఇది ఇప్పుడు వాళ్ళని చంపలేరు, అది వేరే, కానీ ఇప్పుడు కాకూడదు, అది పనంతా చెడిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు వ్యాస భగవానుడు విధి తీర్మాన ప్రకారంగా తల్లకిందలైపోతుంది ఇదంతా. దివ్య దృష్టితో చూసి అప్పుడే అనుకున్నా, ఎప్పుడు వ్యాసుడు దివ్య దృష్టితో చూశాడు అనుకుంటే తన సాహిత్యాన్ని ఊరికే ఉండనిస్తాడా మహానుభావుడు? మేమంతా చదువుకోవద్దు, మీరంతా వినొద్దు. అందుకని వెంటనే ధృతరాష్ట్ర వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, నా మాట విని బాగా అర్థం చేసుకో. కౌరవుల మేలు కోసమై నేను ఒక మంచి మాట నీకు చెబుతున్నాను. పాండవులు వనానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నికృతాశ్చైవ దుర్యోధన పురోగమైః. దుర్యోధనుడు మొదలైన వారు
పాండవులను మోసంతో జయించారు. 13 సంవత్సరాలు పూర్తి కాగానే పాండవులు తాము అనుభవించిన కష్టాలను తలుచుకుంటూ కోపిస్తారు. కౌరవులపై విషాన్ని చెంపుతారు. ఈ విషయం తెలిసినా కూడా పాపాత్ముడు మందబుద్ధి అయిన నీ కుమారుడు రాజ్య లోభంతో పాండవులను ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు? ఈ మూర్ఖుణ్ణి ఆపు. వనంలో ఉన్నవారిని చంపాలనుకుంటే అక్కడ వీడి ప్రాణాలే పోతాయి. ఖండితంగా ఇంకా తిరిగి రాడు వీడు. నీకు కొడుకు కావాలంటే పిలుచు, లేకపోతే రాడు వీడు. రేపు పొద్దునంతా వాడలు గిడలంతా చేసుకోవాలి, నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు ఇక్కడ ఊర్లో పురోహితులు దొరుకుతారో లేదో చూసుకో, బుక్ చేసుకో. నువ్వు చాలామంది వెళుతున్నారు, వీళ్ళందరిది అంతే. అసలు నువ్వు అనుకున్నావేమో వాళ్ళ శరీరాలు రావు ఇక్కడికి. నువ్వు బుద్ధిమంతుడైన విదురుడి వంటి వాడువు, భీష్ముడి వంటి వాడువు, నా వంటి వాడువు. ఆయన పాపం ఆయనే పోల్చుకున్నాడు. కృపుడి వంటి వాడువు, ద్రోణుడి వంటి వాడువు. తన వారితో యుద్ధం చేయటం మంచిది కాదు, అధర్మం, అప్రతిష్ట కూడా. దానిని నువ్వు అంగీకరించకు. పాండవులను గురించిన ఈ దుర్యోధనుడి ఆలోచనలను నువ్వు ఉపేక్షించకు. ఉపేక్షిస్తే అతిపెద్ద యుద్ధం జరిగిపోతుంది. మందబుద్ధి అయిన నీ కుమారుడు ఒక్కడే ఎవరూ లేకుండా వనానికి వెళ్ళి పాండవులతో కలిసి జీవించాలి. అప్పుడే బ్రతుకుతాడు, వంశం నిలుస్తుంది. పాండవుల సాంగత్యంతో నీ కుమారుడికి వారి పట్ల ప్రేమ పుట్టాలి, స్నేహం కలగాలి. ఆ రోజే నువ్వు బ్రతికి బయటపడతావు, హాయిగా ఊపిరి పీల్చుకుంటావు. వాళ్ళతో పాటు నీ కొడుకు కూడా జీవించని, అక్కడ బాగుంటుంది. అందుకని ఈ పని చేయి, అప్పుడు యుద్ధం సంభవించదు. మహారాజా, ఒకటికి పుట్టుకతో వచ్చిన స్వభావం పరలోకానికి పోయేంతవరకు పోదు కొంతమందికి. నీ కొడుకు పరలోకానికి వెళ్ళాలని చాలా తహతహతహతలాడుతున్నాడు. ఈ విషయంలో ఇంకా ఇప్పుడే కాదు ఆయనకి, ఇప్పుడే ఇంకా ముహూర్తం రాయలేదులేండి. ఇంకా చాలా చాలా ఉంది. మహాభారతం చాలా ఉంది. ఈ విషయంలో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, నువ్వు ఏమి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు చేయవలసిన పని వెంటనే చెయ్యి, లేకపోతే మీ ప్రయోజనమే పాడైపోతుంది, మీ కోరిక నెరవేరదు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. కౌరవులందరూ కలిసికట్టుగా పాండవులను చంపుదామని బయలుదేరారు. అందరూ దడాబడా లేచారు. వారి చెడు బుద్ధిని, చెడు ప్రవర్తనను వ్యాస మహర్షి దివ్య దృష్టితో గ్రహించాడు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి బుద్ధులు చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఓ పూజ్యుడా, జూదం వల్ల ఏర్పడిన చెడు పరిస్థితి నాకు ఇష్టం లేదు. పాండవులు అడవులకు వెళ్ళటము నాకు ఇష్టం లేదు. కానీ విధి బలీనమైనది, అందుచేత నేను వారిని అడవికి పంపించాను. భీష్మ, ద్రోణ, విదుర, గాంధార్యులు కూడా జూదం ఆడటం ఇష్టం లేదు. దుర్యోధనుడు అవివేకి, మూర్ఖుడని నాకు తెలుసు. అయినా మోహంతో నేను వాడిని వదలలేకపోతున్నాను. నేను ఏం చేయటం చెప్పండి అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి, నువ్వు చెప్పింది నిజం. నీకు పుత్రుడంటే చాలా ఇష్టం, మోహం. పుత్రుడి కంటే ఇష్టమైనది నీకు ఇంకొకటి లేదని నాకు తెలుసు. పుత్రుడే ప్రాణం నీకు. తండ్రి ఎంత ధనికుడైనా అతడు పుత్రులనే గొప్పగా భావిస్తాడు. పూర్వం ఈ విషయాన్ని సురభి ఏడుస్తూ ఇంద్రుడికి చెప్పింది. ఆ కథను నీకు చెబుతాను, విను. ఓ రాజా, పూర్వం ఒకసారి గోమాత అయిన సురభి స్వర్గానికి వెళ్ళి ఏడ్చింది. అప్పుడు ఇంద్రుడు దానిపై దయ చూపించాడు. గోమాతతో ఇలా అన్నాడు: ఓ సురభి, ఎందుకు ఏడుస్తున్నావు? స్వర్గంలో ఉన్న వారందరూ క్షేమంగానే ఉన్నారు కదా. మనుష్యులు, గోవులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదా. ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఏడవకు అన్నాడు. అప్పుడు సురభి,
ఓ ఇంద్ర, నీకు ఎలాంటి ప్రమాదం కనిపించటం లేదు, బాధ తెలియటం లేదు. ఇప్పుడు నా బాధను నీ కంటికి చూపిస్తాను. అటు చూడు, నేను నా పుత్రుడి కోసం ఏడుస్తున్నాను. నీచుడైన ఆ రైతును చూడు, రైతును నాగలితో బాధిస్తూ నా కుమారుడైన ఎద్దును కర్రతో మాటిమాటికి కొడుతున్నాడు. ఆ ఎద్దు విశ్రాంతిని కోరుకుంటుంది పాపం. అయినా సరే దాన్ని గమనించుకోకుండా ఆ కర్షకుడు కర్కశంగా కొడుతున్నాడు. దాన్ని చూస్తే నాకు జాలి వేస్తుంది, మనసు బాధపడుతోంది. అతడి దగ్గర ఉన్న 2 ఎద్దులలో ఒకటి బలమైనది, అది బరువు మోస్తుంది. ఇంకోటి బాగా చిక్కిపోయింది, దాని నరాలు పైకి కనిపిస్తున్నాయి. అది భారాన్ని అతి కష్టం మీద మోస్తుంది. ఓ ఇంద్ర, నేను ఆ బలహీనమైనటువంటి దాన్ని గురించే బాధపడుతున్నాను, ఆలోచిస్తున్నాను. కర్రతో మాటిమాటికి ఆ రైతు దాన్ని కొడుతుంటే, హింసిస్తూ ఉంటే అది బరువును మోయలేకపోతుంది. అందువల్ల నేను దాన్ని కష్టాన్ని చూసి ఏడుస్తున్నాను, దీనురాలిని అవుతున్నాను అంది. అప్పుడు ఇంద్రుడు, ఓ కళ్యాణి, నీకు ఇలాంటి వారే వేల కొద్ది పుత్రులు ఉన్నారు తెలుసా నీకు? వారిని అందరినీ విడిచిపెట్టి ఈ ఒక్క పుత్రుడి పట్లే ఎందుకు జాలి పడుతున్నావు? ఇతడిని మాత్రమే ఎందుకు పట్టించుకుంటున్నావు అన్నాడు. అప్పుడు సురభి, ఓ ఇంద్ర, నాకు 1000 మంది పుత్రులు ఉన్న మాట నిజమే. వారందరి పట్ల కూడా నాకు సమానమైన భావం ఉంది. కానీ ఈతడు దీనుడిగా ఉన్నాడు. అందుకే ఈ పుత్రుడి పట్ల నాకు కొంచెం ఎక్కువ జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది అంది. ఆ మాటలు విని ఇంద్రుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుంచి అతడు కూడా తన పుత్రుణ్ణి ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు. వెంటనే బలహీనంగా ఉన్న ఎద్దును కరుణించాడు. ఆ కర్షకుడి పనికి విఘ్నాలు కలిగిస్తూ కుంభవృష్టిని కురిపించాడు. ఓ రాజా, దీన్ని బట్టి నువ్వు కూడా ఇంద్రుడు తెలుసుకున్నట్లుగా తెలుసుకో, దయ కలిగి ఉండు. పాండవులు దీనులై ఉన్నారు, వారి పట్ల నువ్వు ఇంద్రుడిలాగా దయ కలిగి ఉండాలి. అలా ప్రవర్తించినప్పుడే నీకు మేలు జరుగుతుంది. తద్యథాసురభిః ప్రాహ సమవేతాస్తు తే తథా సుతేషు రాజన్ సర్వేషు హీనేష్వభ్యధిక కృప. సురభి చెప్పినట్లుగానే నీకు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుగాక. రాజా, కౌరవ పాండవులందరూ నీ కుమారులే అయి ఉన్నారు కదా. అయినా వాళ్లలో దీనులై ఉన్న వారిపైనే నీకు ఎక్కువగా దయ ఉండాలని తెలుసుకో. నాకు నువ్వు కూడా పాండురాజు లాంటి వాడివే. బుద్ధిమంతుడైన విదురుడు కూడా నాకు అలాంటి వాడే. ఇదంతా నేను నీకు స్నేహంతో చెబుతున్నాను. నీకు 101 మంది కుమారులున్నారు. పాండురాజుకు 5 మాత్రమే ఉన్నారు. వారు అమాయకులు, ఏ చెప్పినట్టంటా వింటారు వాళ్ళు. పాపం, వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఆ కుంతీ కుమారులు ఎలా జీవిస్తారో ఆలోచించు, ఎలా వృద్ధి చెందుతారో ఆలోచించు. దీనులైన ఆ పాండవుల విషయంలో నా మనస్సు ఎంతగానో బాధపడుతుంది. కురువంశీయులందరూ సుఖంగా ఉండాలి, హాయిగా జీవించాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీ కుమారుణ్ణి అదుపులో పెట్టుకో. పాండవులతో కలిసిమెలిసి దుర్యోధనుడు శాంతంగా ఉండేలాగా చూడు అన్నాడు వ్యాసమహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వ్యాసమహర్షిల మంచి నిదర్శనాలతో చెప్పినా కూడా, మంచి బోధ చేసినా కూడా ధృతరాష్ట్రుడు పుత్ర మోహాన్ని విడిచిపెట్టలేదు. వ్యాసుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు చెప్పిన మాట సత్యం, అది నాకు తెలుసు, ఇక్కడున్న రాజులకు తెలుసు. నువ్వు కురువంశీయుల మేలును కోరుకుంటున్నావు, సంతోషం. నువ్వు చెప్పిన విషయాన్నే విదురుడు, భీష్ముడు, ద్రోణుడు చెప్పారు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.